హాయ్ అండి. అరటికాయ పోపు రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక అరటికాయ చెక్కేసి, వాటరేసి, కొద్దిగా కల్లుప్పేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని, ఇప్పుడు మనం ఒక్క ఉడుకు ఉడికిందంటే చక్కగా అయిపోతుంది. రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిలేసుకొని వేరే బౌన్‌లో ఎల్లుల్లిపాయ, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా ఏసుకొని, అలాగే మనం ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఏసుకుందాం. ఈ ఎండుమిర్చి కూడా ఏసాక మనకిప్పుడు చిమ్లీలో పెట్టుకోవాలండి గ్యాసు. చిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా ఏసుకుందాం ఇప్పుడు. ఈ కరివేపాకు ఏసిన తర్వాత గుమగుమలాడిపోతుందండి స్మెల్. కరివేపాకు చక్కగా ఫ్రెష్‌దేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది. ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ఏసి ఫ్రై చేశాను. కొంచెం సాల్ట్ ఏసాను. ఎందుకంటే ఇందాక మనం అరటికాయలో ఏసాం కదా! ఫ్రెండ్స్ అరటికాయలో పసుపు కలిపి పక్కనెట్టాను. ఇప్పుడు ఈ అరటికాయ మిశ్రమం వేసుకొని కొద్దిగా కారము, పసుపు ఏసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవిగోండి అరటికాయ పోపు ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఈ పోపు చక్కగా అబ్జర్వ్ చేసుకోవాలి అరటికాయ. సన్నగా తరిగాను. ఈ అరటికాయ పోపులోకి రసం పెట్టానండి. కొత్తిమీర ఏసి సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.